అంతే సార్. ఒక్కసారి వస్తాను మిగతా ప్యానలిస్ట్తో మాట్లాడి. అనుష గారు నమస్తే అండి. సార్ నమస్తే. ఏం చెప్తారు? మొన్న ఇన్సిడెంట్ జరిగిన కొద్దిసేపట్లోనే నిందితుడిని పట్టుకున్నారు, అరెస్ట్ చేసేశారు. సో దానికి సంబంధించి ఎంక్వైరీ జరుగుతోంది, ఏంటి అనేది జరుగుతోంది. వాళ్ళ పార్టీ వాళ్ళే అక్కడ జరిగిన గొడవ, వ్యక్తిగత గొడవ, దీనికి సంబంధించి ఏదో గంజాయి అని అదని ఇదని, ఇద్దరు కూడా సొంత పార్టీకి సంబంధించిన వాళ్ళే అని వాళ్ళకి సంబంధించిన వాళ్ళే చెప్తున్నారు. ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఢిల్లీకి వెళ్ళి నేను ఏదో చేస్తానని, గతంలో మరి ఏం చేస్తారు? అప్పుడు మీరు అన్నారు కదా, అన్ని పార్టీలు కలిసి మనం వెళ్దాము, రాష్ట్రానికి రావాల్సింది అడుగుదామని. అప్పుడు రాలేదు. ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి మిగతా పార్టీలను పిలిచి ఏదో హడావిడి చేస్తారంట, రాష్ట్రాన్ని ఇంకా నాశనం చేయడానికి. ఏం చెప్తారు? ఏంటి కుట్ర దీని వెనుక దాగున్నది? సార్, మనం ప్రథమంగా ఇక్కడ మాట్లాడుకోవాల్సింది, చర్చించుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు మనందరి పైన చాలా పెద్ద బాధ్యత ఉంది సార్. అదేంటి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల్ని మనం కాపాడదాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి శవం లేనిదే రాజకీయం చేయడం రాదు. మీరు ఎప్పుడైనా చూడండి, అతని అస్తిత్వమే శవం కదా. ఇప్పుడు ఆ శవం లేకపోతే రాజకీయం చేయడు. ఇప్పుడు ఆ శవాన్ని ఎవరిని బలి చేస్తాడు? ఈరోజు రాష్ట్రంలో సొంత కార్యకర్తల్ని పురుగొలిపి, నాకు పెద్ద డౌట్ సార్ ఇది ఏకంగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక కార్యకర్త చనిపోతే వినుకొండ వెళ్ళినప్పుడు ఏదో పెద్ద బాధలో వెళ్ళినట్లు నాకు కనిపించలేదు సార్. బాధతోనూ లేకపోతే ఖచ్చితంగా ఆ విషాద ఛాయలు ఉంటాయి మొహంలో. అయ్యో, పార్టీ కోసం పనిచేసినాడు చనిపోయాడు అని చెప్పేసి ఒక బాధ ఉంటుంది. నా కోసం పనిచేసినాడు చనిపోయాడు అని ఒక బాధ ఉంటుంది. ఎక్కడ కూడా మీరు ఆ వినుకొండ ట్రిప్ అంతా చూడండి సార్. అతను చేసే అభివాదం దగ్గర నుంచి, అతను ఏదైతే జనాల్ని సమీకరించుకోవడాలు, ఎక్కడికక్కడ లోకల్ గా జనాల్ని సమీకరించుకుని, ఏదో నాకు ఇంత పెద్ద ఇది ఉంది, నాకు సపోర్ట్ ఉంది అని చెప్పేసి రాష్ట్ర ప్రజలకి ఇంకా, అంటే నేను 11కు పడిపోయినా నా కోసం జనం వస్తున్నారని ఒక చూపించుకునే ఇంటెన్షన్ తో ఈ కుట్ర ఏమన్నా జరిగిందనే ఒక కోణంలో కూడా ఖచ్చితంగా ఆలోచించాల్సిందే. లేకపోతే కార్యకర్తలు తన్నుకుంటే ఈ రోజు రాష్ట్రపతి పాలన కావాలి అంటున్నాడు అంటే దేనికి సార్? నాకు అర్థం కాక అడుగుతాను. కార్యకర్తలు తన్నుకుని తెచ్చారు. ఈ రోజు ఏం అడుగుతున్నాడు? 45 రోజులకే కేవలం అసలు ఇంకా విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందని గాని, లేకపోతే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నారనే విషయాన్ని గాని, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉన్నారనే విషయాన్ని కడుపులో జీర్ణించుకోలేక ఈ రోజు ఏం చేస్తున్నాడు అంటే పనులేని పనులు చేస్తున్నాడు సార్. ఢిల్లీ వెళ్ళి ఈ రోజు ఎవరు రమ్మంటారు సార్? ఢిల్లీ వెళ్ళినట్లున్నారు, వెళ్ళట్లేదు. ఒకసారి మీరు సబ్జెక్ట్ కరెక్షన్ చెప్పాలి నాకు. ఎవరు నాకు తెలిసి దగ్గరకు రానిలేనట్లున్నారు. ఈ రోజు మనం చూస్తే ట్విట్టర్ తాతయ్య మన విజయసాయి రెడ్డి గారు ఒక ట్వీట్ వేశారు. ఎవరికి వేశారు అనుకుంటున్నారు? మల్లికార్జున్ ఖార్గే, కాంగ్రెస్ పెద్దలకి హ్యాపీ బర్త్డే